रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो భగవానికి నా ఒక్కరు కొంత ఎంత వస్తుందో మీ అందరూ ఎట్లా వస్తుంది ఇళ్ళల్లో అయితే వస్తుంది గట్టిగా గట్టిగా రాలేదు దేవరా వీరభద్రేశ్వర భగవానికి ఎవరైతే గట్టిగా అంటారో వాళ్ళ పాపాలు అన్ని పోతాయి అంట ఎవరైతే మెల్లగా అంటారో గట్టిగా అన్న పాపాలన్నీ పోయి మెల్లగా దిగుతాయి అందుకనే గట్టిగా రాలేదు దేవరా వీరభద్రేశ్వర భగవానికి అది చెయ్యండి అన్ని పోతాయి ఇంకేదో చూసుకుంటాయి ఎట్లా నాది చేయాలి ఇచ్చే చేయాలని కాదు ఇట్లా పెట్టి నమస్కారం పెట్టుకొని చేయాలి మనము తిరుపతి పోతాం ఏడుకున్నావాడా వెంకటరమణ గోవింద గోవింద అంటుంటేనే చేతులు వేస్తుంది మరి వీరభద్రునికి ఎందుకు లేస్తలేవు ఇట్లా అంటే ఎందుకు అని అంటే వెంకటేశ్వర స్వామికి మనం గజమాలలు వేస్తాం తెలుసుగా స్వామికి ఎట్లంటే మాలలో ఇట్లా మీదికి ఎంత డిజైన్లు ఉంటాయి ఒక్కొక్క గజమాల ఎంత ఉంటుంది తెలుసా 2000 3000 5000 10,000 మనం వచ్చే దేవుని కాడికి కొద్ది గజమాలను పట్టుకోతాం 200-150 రూపాయలు దాన్ని తీసుకుని పోతాం స్వామి నా దగ్గర స్తోమత ఉన్నా లేకపోయినా నీకు గజమాల రూపకంగా ఈ నమస్కరించి నీకు స్వామి నమస్కరిస్తున్నాను అనడానికి అర్థం అది అందుకని అందరూ ఉన్నా లేక ప్రతి ఒక్కరు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అందుకనే అంటారు దేవరా వీరభద్రేశ్వర భగవానికి వీళ్ళిద్దరు ఇంకా దండలు పట్టుకోవచ్చు చూస్తున్నా పట్టుకోతున్నారు వీరభద్రేశ్వర భగవానికి అయితే ఇప్పుడు మనం ఏం చేసినాం ఏం చేసినామే మీరు యజమాని కాబట్టి నేను నిన్నే అడుగుతా కొబ్బరికాయలు కొట్టాం నిమ్మకాయలు నరికినా వచ్చినాం ధ్వంసం చేసి వచ్చినాం అది అట్లా అది కరెక్ట్ అది అయితే దక్ష ప్రజాపతి గురువు విష్ణుమూర్తి దక్ష ప్రజాపతి నాన్న బ్రహ్మదేవుడు శివుడు ఏమవుతాడు అల్లుడు అందరికి బాగా తెలుస్తుంది అయితే దక్ష ప్రజాపతి గురువు ఎవరంటే విష్ణుమూర్తి తండ్రి ఎవరు అంటే ఎవరు నేను అడుగుతూనే ఉంటా బ్రహ్మదేవుడు అల్లుడు ఎవరు అంటే శివుడు ఆయన అమ్మవారిని ఒక వరం అడుగుతాడు నాకు సంతానంగా నాకు పుత్రిక నాకు పుట్టాలి అని అమ్మవారిని వరం కోరుతాడు పుట్టిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారు ఆ తపస్సుకు మెచ్చి దాక్షాయణి రూపకంగా అంటే దక్షిణ యొక్క కూతురుగా జన్మిస్తుంది జన్మించిన తర్వాత ఒకానొక సమయంలో వెళ్తుంటది శివుణ్ణి చూస్తుంది శివునిపై ఇష్టం పొందుతుంది శివుని చూసి ఇష్టం పొందుతుంది శివుణ్ణి వివాహం చేసుకుంటా అనుకుంటుంది ఇక తర్వాత దక్షుడికి అమ్మవారు అంటే చాలా ఇష్టం 28 మంది బిడ్డలల్లా అమ్మవారు అంటే చాలా ఇష్టం దాక్షాయణి దేవి అంటే చాలా ఇష్టం ఎందుకంటే వరంతో పుట్టినది ఏది అడిగినా కాదనడు ఏదంటే అది చాలా ఇష్టమైన పుత్రిక ఎవరంటే దాక్షాయణి దేవి కనుక అయితే అమ్మవారు దక్షుని దగ్గరకు వస్తుంది నాయన నేను శివుణ్ణి వివాహం చేసుకుంటా అని అంటది అంటే దక్షుడికి కోపం వస్తుంది ఊకుంటాడు వద్దమ్మా అని అంటాడు మామూలుగా చూసుకుంటాడు పోనీ బంగారం మీద ఉన్నా అంటే ఏం లేవు పాములు మెడలు వేసుకొని తిరుగుతాడు రుద్రాక్ష వేసుకుంటాడు సరే పోనీ ఉండడానికి ఇల్లు ఉందానంటే పోయి శ్మశానం ఉంటాడు వండుకోవడానికి బట్ట పోయే లేదు దగ్గర పులితో కట్టుకొని తిరుగుతాడు గారెని నుండే రోజుకుంటాడు 7-14 లోకాల నుంచి అధిపతిని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాను అని ఎవరంటారో దక్ష ప్రజాపతి అని అంటారు కానీ అమ్మవారు వినదు మంకు పట్టు పట్టుకొని కూర్చుంటది లేదో నేను శివునే వివాహం చేసుకుంటా మంకు పట్టు పట్టుకొని కూర్చుంటది కూర్చున్న తర్వాత ఇక విన్నదు అమ్మవారు ఎంత చెప్పినా విన్నదు రాధాంతం చేస్తుంటది ఇదే శివుని దక్షునికి ఇష్టమైన పుత్రిక కదా ఏం ఆడలేము మన ఇంట్లో పిల్లలు మంకు పట్టు పడతాం అంటావా 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు అయితే అన్ని కూడా సాధిస్తాడు కదా అంతే సరే అని ఇష్టం లేకుండా దక్షుడికి ఇచ్చి వివాహం చేసేస్తాడు దక్ష ప్రజాపతి ఆ శివునికి ఇచ్చి వివాహం చేసేస్తాడు తర్వాత ఒక రోజు దాక్షాయణి దేవిని చూడబుద్దయ్యి దక్షుడు కైలాసానికి వస్తాడు వచ్చినప్పుడు శివుడు తపస్సులో ఉంటాడు తపస్సులో ఉన్నప్పుడు ముంగట ఎవరు ఉంటారో శివుడు ముంగట నందీశ్వరుడు ఉంటాడు ఉన్నాక ఏమైతుంది ఆ దక్ష ప్రజాపతి అమ్మవారి వృత్తంలో వస్తుంటే నందీశ్వరుడు తోకతోడే ఆపేస్తాడు ఎందుకంటే నా స్వామి ఆడ ధ్యానంలో ఉన్నాడు నువ్వు పోతే ధ్యానం భంగం అయిపోతుంది అని తోకతోటి ఆపేసరికి ఆయనకి కోపం వస్తుంది
దక్ష ప్రజాపతి కోపం ఎందుకు వచ్చిందని అంటే ఆయన మామూలు మనిషి కాదు. ఈ రోజు మనం ఇట్లా ఉంటున్నాం దానికి కారణం ఇట్లా దక్ష ప్రజాపతి. వాస్తవానికి శివుని వలన ఆయన అట్లా అయిపోయింది. కానీ దక్ష ప్రజాపతి అంటే అన్ని లోకాలకు అధిపతి ఎవరంటే దక్ష ప్రజాపతి. మనం మీరు ఈ వస్త్రం కట్టుకున్నాం, మీరు తింటున్నాం, ఇట్లా ఉంటామంటే ఆ దక్ష ప్రజాపతి చేసిన పాలన. ఆయన అప్పుడు వెనకటి తెచ్చిన ఇప్పుడు నరేంద్ర మోడీ మనం ఎట్లా పాలిస్తాడో అట్లా అన్ని లోకాలకు అధిపతి ఎవరంటే దక్ష ప్రజాపతి. శివుని కంటే బ్రహ్మ విష్ణు అందరికంటే ఎక్కువ. ఆయన ఏం చెప్తే అదే వేదం, అదే న్యాయం. అది అట్లాంటి ప్రజాపతి వస్తే ఈయన నందీశ్వరుడు తోకతోటే ఆపేస్తాడు. ఆ స్వామి ఆడ ధ్యానంలో ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీలు లేదు అనేటట్టు దక్ష ప్రజాపతి కోపం వస్తుంది. ఆహా నేను వచ్చేది నిలబడ్డా, ఈయన నన్ను నందీశ్వరుడు ఆపినా కానీ నా లేసాడు ధ్యానంలోకి ఎంతది అని కోపగించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సమయంలో పెద్ద సభ జరుగుతుంది. పెద్ద సభ జరిగినప్పుడు సకల దేవతలు వస్తారు. ఇక దక్ష ప్రజాపతి రాజు కదా, తర్వాత వస్తాడు కదా. ఆ రాజు వస్తుండగా అందరూ లేచి నిలబడతారు. నమస్కారం, మన పెద్ద మనుషులు వస్తే మనం నమస్కారం పెడతాం కదా, అందరు లేచి నమస్కారం పెడుతుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిలబడరు. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి నిలబడడు, విష్ణుమూర్తి గురువు కాబట్టి నిలబడదు. ఇప్పుడు అల్లుడు స్థానం పెద్దది కాబట్టి గొప్పది కాబట్టి శివుడు కూడా నిలబడడు. శివుడు నిలబడినందుకు కోపం వస్తుంది. ఎవరికి? దక్షునికి. ఎందుకు? నేను వస్తే నిలబడా, నేను రాజుని. ఆహా అప్పుడు ఎట్లుంటున్నాను దశపద, నేను రాజుని, నేను వచ్చిన శివుడు నిలబడా అని కోపం పెంచుకుంటాడు. ఇక ఆలోచిస్తాడు, శివుణ్ణి అవమానించాలి, ఏదైనా చేసి శివుణ్ణి నేను అవమానించాలి అని మైండ్లో ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? యాగానికి పేరే లేదు. అగ్ని కావాలన్నా శివుడే, వాయువు కావాలన్నా శివుడే, ఈ జలం కావాలన్నా శివుడే, ఏది కావాలి సృష్టిలో ఏది కావాలన్నా శివుడు లేనిది చిన్న చీమైనా పుట్టదు. అట్లాంటిది యాగం మీద పెడతాడు. అందుకనే యాగానికే పేరు లేదు. అందుకనే యాగం పేరు ఏం పెట్టిండు? దక్షయాగము. అంటే ఆయన పేరు మీద ఆయన పెట్టుకున్నాడు దక్షయాగము అని పెట్టుకొని ఏం చేస్తాడు? దాన్ని పిలవకపోతే ఆయన అవమానించినట్టు అయిపోతుంది కదా. అందుకనే ఒక యాగం నిర్మాణిస్తాడు. అందరికీ చెప్తాడు, సకల దేవతలు అందరిని పిలుచుకొని అందరికీ చెప్తాడు, నేను ఇట్లా యాగం చేస్తున్నా అంటే బ్రహ్మ విష్ణు వాళ్ళందరూ ఏమంటారు? వద్దు, శివుడు లేనిది యాగం మనం చేయకూడదు, అది సృష్టికే విరుద్ధము. ఆయన అగ్ని లేనిది మనకి వాయువు ఏడికించలు వస్తుంది, ఏది ఏడికించలు, జ్వాల ఏడికించలు వస్తుంది, నువ్వు హోమం ఏడు చేస్తావు, వద్దే వద్దు, శివుడు లేని యాగము పెడతాము అని చెప్తారు. ఈనాడు ఎందుకంటే అవమానించాలి, అది ఒక్కటే మైండ్ ఉన్నది దక్షునికి. సరే అని చెప్పేసి అందరినీ పిలుస్తాడు. అందరితో ఒక మాట అంటాడు, ఏమని? శివుడు వచ్చినా పార్వతి వచ్చినా ఎవరు మాట్లాడదు, మాట్లాడితే నా మీద ఒట్టే అని ఎవరికి చెప్తారు? వాళ్ళ కూతురులకి, అతని యొక్క భార్యకి, దక్షిణ యొక్క భార్యకి చెప్తారు. పెద్ద పెద్ద ఇప్పుడు సరస్వతి అందరూ వస్తారు అమ్మవార్లు, అమ్మవార్లకి బ్రహ్మ విష్ణులు వీళ్ళందరికీ ఏం చెప్తారు? మీరు ఎవరన్నా శివుడు వచ్చినా అమ్మవారు వచ్చినా మాట్లాడితే బాగుండదు అని ఆజ్ఞాపిస్తారు. ఎందుకంటే పెద్దవారి మాట మనం జవజాడుతుంటాం. అందుకని సరే అని అంటారు అందరూ కూడా. అనగానే ఇక దక్షయాగం అనేది ప్రారంభమైనది. ప్రారంభమైనాక అందరూ సకల దేవతలు వస్తుంటారు. అక్కడ కైలాసంలో ఉంటారు. ఎవరో? శివుడు, సతీదేవి. వాళ్ళకి ఏమి కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో అనేది ఏం తెలియదు. అప్పుడు ఇదంతా తెలియకపోయినా సరే ఎవరో ఒకరు పులబెట్టి ఉంటారు కదా, ఎవరు వస్తారు? పుల్లనైనా గుర్తుకొచ్చింది, నారాయణ నారాయణ అంటే అమ్మవారి దగ్గరకు వస్తారు. ఏం తెలియనట్టు, పోయమ్మ ఇంక ఈయనే ఉన్నావా? పోలేదా అంటారు. ఎదిగినారు దాన్ని ఇక్కడనే ఉంటాగా, నేనే ఎదిగిపోతా వెళ్ళేదేగా అంటే, ఓ నీకు తెలియదా ఇంకా ముచ్చడా? మీ నాయన పెద్ద యాగం చేస్తుండు, అందరు దేవతలను పిలిచిండు, పెద్ద ఎత్తున చేస్తుండు, నువ్వు ఇంటికి ఆడవిల్లవి పెద్ద మనిషివి నీకు చెప్పలేదు అంటాడు. ఏంది నాడు అట్లా జోకులు చేయకు, అసలు ఏంది అటెందుకంటాడు? ఇంటికి ఆడపిల్లను నేను మాణిక్యాలు పట్టుకొని ఇంకా ఏం జరగదు, నాకు చెప్పకుండా మా నాయన చేస్తాడు అని అమ్మవాడు. లేదమ్మా నిజంగమ్మా, మీ నాయనాడు పెద్ద యాగం చేస్తున్నావు, అందరూ వచ్చిర్రు, కాబట్టి నువ్వు బయటకు పోయి కూడా ఎవరైనా పోతురా అని. బయటికి పోగానే ఆడ అమ్మవారు అందరూ కూడా పుష్పక విమానాలు ఇప్పుడు ఫ్లైట్లు వచ్చినాయి, ట్రైన్లు వచ్చినాయి, కానీ పుష్పక విమానాలు అప్పట్లోనే ఉన్నాయి. అయితే అందరు దేవతలు వెళ్తుంటారు దక్షయాగానికి. తెలుసుకుని అమ్మవారు, అమ్మా మా నాయకులు యాగం చేస్తున్నాడు, ఎవరు అయిపోతుంది శివుడి మీద ఇష్టం పొందినప్పుడే అంటే అట్లా అప్పుడు జరిగినది అది. అయితే పిలవండి పేరంటానికి వెళ్ళకూడదు అంటే అమ్మవారు ఊకుంటుందా? ఇప్పుడు నిఖిలాన్ని చెప్పదునా పెట్టుడు పద్ధతి కింద గిలాక కింద పట్టి అట్లా అన్నింటిలో జరిగేదే కాదు. నాకు ఒక్కొక్కటి అనుభవం కొంచెం కొంచెం ముందుంటుంది అంతే. అయితే పిల్లవారి పేరు అంటారు అమ్మవారి కాదు మంకు. అప్పుడేమో శివుడిని వస్తున్నప్పుడు మంకుపట్టు పెట్టుకుని పెళ్లిలో చేసుకుంటా ఇట్లా మంకుపట్టు పట్టుకుంటది. నేను పోతా, మా నాన్న పిలిచిండు, మా నాన్న యాగం చేసుకుంటు, నేనెందుకు పోవద్దు, నేను ఖచ్చితంగా పోతా అని అమ్మవారి నదిగా వినకుండా ఏం చేస్తారే, సరే వెళ్ళు అని అంటాడు శివుడు. ఏమంటాడు?
మనం ఎక్కడికైనా పోతే వెళ్ళొస్తా అంటాడు. సరే వెళ్ళండి అంటాడు. శివుడేమన్నాడు సరే వెళ్ళు అంటాడు. శివుడికి తెలుసు కానీ ఏం చెప్పలేదు. సృష్టికర్త అయినా సరే వెళ్ళు అని అంటాడు. పోయేటప్పుడు ఎవరు శివ కరంబులను నందీశ్వరుడు అంటే మనం పెట్టుకొని పూజ చేస్తాం కదా. అందుకని మనం ముందు రోజు పెట్టుకుని పూజ చేస్తాం. వీళ్ళందరూ కూడా దక్షయాగానికి అమ్మవారితో వెళ్ళిన వారు శివ కరంబులను ఇచ్చి పంపిస్తారు. అయితే ఫస్ట్ పోగానే బట్టలే అమ్మవారిని ఆపేస్తారు. నందీశ్వరుని కోపం వచ్చి కొమ్మలతో పూజేస్తారు. ఉద్దేశం అమ్మవారు లోపలికి పోతుంది. పోగానే అక్కడ ఎవ్వరు చూసినా అమ్మవారిని పొందలేరు. అలా నాన్నగారు ఉంటారు. దక్ష ప్రజాపతి నాన్నగారు బాగున్నారా అంటే తలకాయ తిప్పుకొని వెళ్ళిపోతాడు. అంటే నాన్నగారు బిజీగా ఉన్నట్టుందేమో సరే తర్వాత మాట్లాడవచ్చు అని వాళ్ళ తల్లి దగ్గరికి పోతుంది. అమ్మ బాగున్నావా అని మందలిస్తే అమ్మ కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. తల్లి ప్రేమ కదా కానీ మాట్లాడదు. ఎందుకంటే ఆయన ఒట్టు పెట్టించుకోండు. అక్క చెల్లెల తర్వాత అక్క చెల్లెలు అందరూ కూడా ఏడుస్తున్నారు కానీ మాటలు వస్తారు. ఎందుకు వచ్చినావు నువ్వు? నిన్ను ఎవరు రమ్మన్నాడు? ఇప్పుడు శివునికి అర్థభాగం ఎవరు? అమ్మవారు అన్నట్టే కదా. శివునికి అర్థభాగం అమ్మవారు కదా. అమ్మవారిని అవమానిస్తే శివుని అవమానించినట్టే కదా. శివుడు రాకపోయినా అవమానించాలని ఫిక్స్ అయ్యిండు. అందుకని అమ్మవారిని అవమానించమని ఫిక్స్ అయిపోయిండు. ఇక ప్రేమలు అవన్నీ పక్కన పెట్టేసిండు. ఏమన్నాడు? ఎవరివే నువ్వు? ఎందుకు వచ్చినావు? నిన్ను ఎవరు రమ్మన్నాడు? చెప్పు, నిన్ను ఎవరు రమ్మన్నారు? నువ్వు ఎందుకు వచ్చినావు అని అమ్మవారి మీద అవగానే అమ్మవారి కళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తుంది. నేను అక్కడ ఆయన కాదని నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నువ్వు ఇట్లా నన్ను ఇట్లా నేను ఏడిపోవాలి. ఆయనతో లొల్లి పెట్టుకొని అక్కడ పంచాయతీ పెట్టుకొని ఆమె వద్దు అనగానే ఇవ్వకుండా మనకు పట్టుకుని నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నువ్వు ఇట్లా కాదంటే నేను ఏడుకోవాలని అమ్మవారు జగరాజ్ని సృష్టించుకుంటది. అగ్నిలో అవుతాయితా అంటే అమ్మవారికి అగ్నిదేవుడికి ఇట్లా అవకాశం ఇయ్యడు. ఎందుకంటే అమ్మ తల్లి మీరు జగన్మాత, మీరు నాలో కూడా అవుతే కుదరదు అని అనగానే అమ్మవారు జడరాజ్ని సృష్టించుకొని ఆమె లోపలనే జడరాజ్ని సృష్టించుకొని భస్మం అయిపోతుంది. భస్మం అయిపోగానే ఆ విషయం అనేది ఆ నందీశ్వరుడు వాళ్ళందరూ వస్తారు కదా, శివునికి పోయి చెప్తారు. శివునికి పోయి చెప్పగానే శివునికి కోపం వస్తుంది. శివ తాండవం ఆడతాడు. శివ తాండవం ఆడి ఒక జటాజూడం తీసి కింద కొట్టేస్తాడు. కొట్టాక అండ్లకెంచవరు వీరభద్రుడు పట్టుకొస్తాడు. పచ్చని గురువేలు పేరింట విభూతి వన్య వస్త్రములు చేత వీరవలగా కుడి చేత నరకంగా పెడబొక్క పెట్టంగా దక్షయాగం మెల్ల కల్లడిల్లే. దక్షయాగానికి వచ్చరాటనే చొత్తిని దేవతలు మూలమూల కోట్ల దేవతలను కోట్లు పడి నరకంగా వరదలే రక్తము వాగువాలి ప్రళయ రుద్ర అంటే నాయన నన్ను ఎందుకు పుట్టించినావు? వీరభద్రుడు పుట్టుడే 100 రుద్రులు కలిపితే ఒక వీరభద్రుడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. కానీ అట్లాంటి 100 రుద్రులు కలిపితే ఒక వీరభద్రుడు. అంటే అంత ఉగ్రస్వరూపంతో కొన్ని వేల చేతులతోటి కొన్ని వేల కళ్ళతోటి ఉద్భవిస్తాడు. ఇట్లా ఉద్భవించేసి ఆయన నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు? నేను ఎవరిని చంపాలి చెప్పు? ఆడ నీ మామ అత్త తాత అవన్నీ భేదాలు ఏం లేవు. నువ్వు అవమానం పడ్డావు చెప్పు, నేను ఎవరిని చంపాలి అంటే నీ తాత దక్షుడు అక్కడ అమ్మవారు దహనం అయిపోయింది, పోయి దక్ష యాగాన్ని ధ్వంసం చేసామా అంటారు. ఇక అప్పుడు ఏంటంటే కొంతమంది దేవతలకు పునర్జన్మ ఉంటుండే, రక్తం పుట్ట పట్టగానే మళ్ళా పుట్టే అవకాశం ఉంటుండే. అయితే అప్పుడే ఆ భద్రకాళి సృష్టిస్తాడు. అమ్మవారు నాలుక పరిస్తే ఆ నాలుక మీదనే దక్షయాగ ధ్వంసం జరిగింది మొత్తం కూడా. అయితే అమ్మవారు ఇప్పుడు ఏదన్నా తోడు పోతేనే అది విజయం సాధిస్తారు. ఏ కార్యక్రమం అంటే ఏదైనా సరే. అప్పుడే భద్రకాళి సృష్టించి మన వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు కలిసి దక్షయాగానికి వెళ్ళి మొత్తం ధ్వంసం చేసేస్తారు. నరసింహమూర్తి నడుమ విరిగి, సూర్యుడు పండిర కొట్టే, సరస్వతి ముక్కు కోసే అట్లా ఖడ్గంలో ఉంటుంది వాస్తవానికి. అవన్నీ జరిగినాయి, నిజంగా జరిగినాయి. మనం అందరూ దేవతలు మొక్కుతాం కాబట్టి మనం చెప్పం. కానీ వీరభద్రుడు ఈ దేవత ఆ దేవత అని చూడలేదు. ఉగ్రస్వరూపంతో అందరినీ సూర్యుడిని పండిర కొడతాడు. అందుకని మన పెద్దలు చెప్తారు 6 గంటల లోపలనే పళ్ళు తోముకోవాలి, 6 తర్వాత బయటకు పోయి పళ్ళు తోమతంటారు. 6 తర్వాత బయటకు ఈ వెళ్ళమనుకో ఆయన ఎక్కిరించినట్టు అవుతుంది. శాస్త్రం ఇది వాస్తవం. ఆయన ఎక్కిరించినట్టు అయితే అని అది లోపలనే మనం పళ్ళు తోమంటాం. అంటే ఇవన్నీ కూడా నరసింహ స్వరూపుడే. మనం నరసింహస్వామి అంటే మనం ఎంత భయంకరుడు, పేగులు తీసేస్తాడు. ఆయన నడునీర కొట్టిడు. అంటే వీరభద్రుడు అంటే ఎంత రుద్రుడు అంటే మామూలు ముచ్చట కాదది. మనం ఇట్లా ఇలాంటి సేవ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఏదన్నా భయాలు ఉన్నా, భూత ప్రేత పిశాచాలున్నా, నర దృష్టి ఉన్నా, ఎవరన్నా మనం చెడు చేయాలనుకున్నా వీరభద్రుని పేరు ధరించుకుని మొత్తం కూడా పడాపంచలైపోతాయి. అలాంటిది మీరు వీరభద్రుని సేవలో పాల్గొన్నారు. ఆయన గురించి మీరు నమశివ అని పలికారు. ఎన్నిసార్లు పలికారు మీకే లెక్కుందా? మినిమం ఒక 2-3 లక్షల సార్లు పలుకోవచ్చు. ఈ నుంచి కడగల సాడత. ఒకటి పంచాక్షరి పడే నిత్యం మహాపాపక నాశనం. యమలోకం భయం నాస్తి. యమలోకానికి భయం ఉండదు. శివలోకం ఆశది అంటే సాక్షాత్ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. నమశివాయ అంటే
7 కోట్ల జపములకెళ్ళ గొప్ప మంత్రం, పంచాక్షరి మంత్రం అది. అంటే అలాంటి కోట్ల జపమైన మంత్రాన్ని మీరు ఎన్నోసార్లు పఠించరు, అంటే మీకు ఎంత శక్తి రావచ్చు. తర్వాత అంతా కూడా అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. దక్షుడు వెళ్ళిపోతాడు, దక్షయాగానికి వీరభద్రుడు పోయి దక్షుని తల నరికి తీసుకొని వస్తాడు. ఎవరి దగ్గరికి? నాయనా దక్షుని తల నరికి నేను తీసుకొని వచ్చినా, నీ ఆజ్ఞను నిరూపించినా అని తల అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఏమైతుంది? అమ్మవారికి దక్షిణి భార్యకి ముందే శివుడు వరమిస్తాడు. నువ్వు ఎప్పుడు పసుపు కుంకుమతో చల్లగా ఉంటావా, అంతకు ముందే శివుడు వరమిచ్చినందుకు శివుడా దాన్ని తీసుకొని రానగానే ఆ నందీశ్వరుడు, ఆ ఏకాదశరుడు వీరందరూ కూడా తీసుకుపోయి ఒక గొర్రె తలకాయని తీసుకొని వస్తాడు. వచ్చి మళ్ళా స్వామికి పునః ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తాడు. పునః ప్రాణ ప్రతిష్ఠ చేయగానే ఏమవుతుంది? దక్షుడు మళ్ళీ ఉద్భవిస్తాడు, అంటే మళ్ళీ జన్మిస్తాడు. ఎందుకంటే దక్షుడు లేకపోతే ప్రపంచం ఉండదు. ఎందుకంటే పరిపాలించాలి, మనం వస్త్రం కట్టుకోవాలని చేయాలన్నా దక్ష ప్రజాపతి అన్ని పరిపాలిస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే మనకి ఎట్లయితుంది? అంత ఆగం కదా. అట్లనే దక్ష ప్రజాపతి లేకుండా అంత ఆగమవుతుందని మళ్ళీ సృష్టి ఆగమవుతుందని మళ్ళీ పునర్జన్మనిస్తాడు. తర్వాత ఏమవుతుంది? అప్పుడు శివుడు నేను వచ్చినందుకు లేవలేని కోపం పెంచుకుంటాడు ఒకసారి. తర్వాత పెద్ద సభ జరుగుతున్నప్పుడు నేను వచ్చిన శివుడు నిలబడలే అని కోపం పెంచుకోండి. ఎందుకంటే తలుండే కాబట్టి ఎత్తుకొని చూసిండు. ఇప్పుడు గొర్రె తలకి ఎట్లుంటది? కిందికి ఉంటుంది. ఎవరు లేచినా లేవకుండా ఆయనకి ఏది కూడా తెలియదు. అంటే ఎట్లయిపోయాడు? శాంతిస్వరూపుడు అయిపోయాడు. ఎవరి గురించి నాకు సంబంధం లేదు, నాది నేను మంచిగా ఉంటా, కోపం అనేది పెట్టుకోవడం అనేది ఒకటి తెలిసిపోయింది. తర్వాత ఇక్కడ మన వీరభద్రుడి విగ్రహం ఉంటుంది. ఇటు సైడ్ ఒక విగ్రహం ఉంటుంది చిన్నగా, ఇక్కడ సైడ్ ఒకటి విగ్రహం ఉంటుంది. మీరు గమనించండి, మన ఇళ్ళలో ఇట్లా ఫోటోల పక్కనే ఉంటుంది. ఇక్కడ సైడ్ వీరభద్రుడు కుడి సైడ్ మీద ఎవరో దక్ష ప్రజాపతి కుమ్ములతో ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏమో భద్రకాళి అమ్మవారు ఉంటుంది. అది సృష్టి యొక్క ప్రాంతం, సృష్టి యొక్క ఇది. జయమల వీరభద్రేశ్వర భగవానికి దక్ష ప్రజాపతిని తీసుకొచ్చి మళ్ళా ధ్వంసం చేస్తాం. అందుకని మనం ఏం చేస్తాము? మన ఇంట ఇట్లా భూత ప్రేత పిశాచాలు ఏదున్నా కానీ తొలగిపోవడానికి. ఇది మళ్ళీ ఈ ప్రస్థాయం అందరికీ ఉండదు, మన పూర్వీకుల నుంచి ఉన్న ఖడ్గం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఏనంటే పవిత్రత ఉండాలి. ఎందుకంటే అందరూ పవిత్రత లేకుండా తింటుండే రావకుండా ఇట్లా వాళ్ళ రోజునే చేస్తుంది. ఏ పూజలనే చేయొచ్చు కానీ వీరభద్రుని అంత ఆశామసి కాదు. ఇప్పుడు నేను ఈయన చూసిన పొద్దున లేచారు మన వాళ్ళు, 4 గంటలు లేచి మడి మీదనే వంటలు చేశారు వీరభద్రుని కంటే, ఎవరిని ముట్టుకోకుండా. ఎందుకు భయంకరంగా అంటే ఆయన స్వరూపం అట్లుంటుంది కాబట్టి, ఆయన భయం అట్లుంటుంది కాబట్టి, ఆయన శక్తి అట్లుంటుంది కాబట్టి మనం కూడా ఏదనుకున్నా తప్పకుండా జయమవుతుంది. మళ్ళీ ఇది చేయాలన్న ఒక ధైర్యం ఉండాలి, చేయించుకోవాలన్న ఒక ధైర్యం ఉండాలి. మన దగ్గర ఉన్న చెడు ఏదున్నా కానీ పటాపంచలు అయిపోతుంది. అది వీరభద్రుని యొక్క. జయబలో వీరభద్రేశ్వర స్వామి భగవానికి. అత్తో మహత్తో అత్త అన్నది, అత్తో మహత్తో స్థలం పరస్థలం వీరపురంతులు, వీరపురంతులు వీరమాహేశ్వరుడు, వీర జగద్గురువులు శెట్టి మానాలి పెద్ద కమిటీ ఎవరున్నా గెలుపుకు రావలసింది, ఆజ్ఞ ఇవ్వవలసింది. శివుడి ఆజ్ఞ. కంఠమేస్తావు, కంఠమేస్తావా? దడగమంది వేస్తావా? నువ్వు అక్కడ ఉండు సైడ్కి, నేను కంఠం వేస్తాను. అక్కడక్కడ బసవరదలు, ఆ బసవరదలకు లింగాల కుదురు, లింగాల కుదురు, ఆ లింగాల కుదురుని వేసి పిండి చూస్తే అంతా భక్తి రసము, భక్తి రసము. ఇక్కడంతా భక్తి రసమే. గట్టిగా గట్టిగా శివాయ. అడవిలా ఇల్లు కట్టుకొని అడవి జంతువులకి భయపడతాయి ఎన్నయ్యా? అడవిలా ఇల్లు కట్టుకొని అడవి జంతువులకి భయపడతాయి ఎన్నయ్యా? శివాయ. సముద్రపు ఒడ్డున ఇల్లు కట్టుకొని వచ్చి పొయ్యి అరలకు భయపడతాయి ఎన్నయ్యా? సముద్రపు ఒడ్డున ఇల్లు కట్టుకొని వచ్చి పొయ్యి అరలకు భయపడతాయి ఎన్నయ్యా? శివాయ. ఇలాంటి పవిత్రమైన సేవకు వచ్చి నమశివ అనకపోతే ఎన్నమ్మా? గట్టిగా శివాయ.
सहा कुटुंबस्य वीरभद्रेश्वर स्वामी अनुग्रह फलसिद्धिरस्तु तथास्तु पुत्र संतान फल प्राप्तिरस्तु तथास्तु सकल देवता अनुग्रह फलसिद्धिरस्तु वीरभद्रेश्वर स्वामी अनुग्रह फलसिद्धिरस्तु तथास्तु ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే ఓకే అక్కడ ఫోన్లో వెయిట్ వెయిట్. మొక్కిండ్రా అన్న దండం పెట్టించిన ఒకసారి. ఎవరో మాట్లాడుతున్నారు? వద్దు. స్మైల్ స్మైల్ ఉండాలి. ఓకే ఒక్కసారి కెమెరా చూడండి. ఒకసారి కెమెరా మామూలుగా చేతిలో తీసి నిలబడండి. ఇక్కడే చూడండి, ఇది చూడండి. పోతే ఆయన తిడతాడు నన్ను, ఇక నిన్నే చూస్తారు అంటారు. ఒక్కసారి దేవుడికి మొక్కండి. ఒకసారి కెమెరా వైపు చూడండి. వారికి వాళ్ళు ఒక్కసారి దేవుడు వైపు తిరగండి. దేవుడు వైపు తిరగండి. ఒకసారి కెమెరా చూడండి. तदास्तु राजमुखे राजद्वारे सर्वकल्याणाभि वृद्धिरस्तु पाञ्चाफलसिद्धिरस्तु सुपुत्रिक
सर्वेकाः विद्या विवेदा बुद्धि सद्बुद्धि ज्ञानदा सरस्वती मात संपूर्ण अनुग्रह बल प्रसाद सिद्धिरत्तो तथास्तु वाञ्छा बल सिद्धिरत्तो तथास्तु काम्यार्थ सिद्धिरत्तो तथास्तु भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी अनुग्रह बल सिद्धिरस्तु तथास्तु ओम स्वस्ति रोचनो रोचमान शोभन शोभमान कल्याणः వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరు మీరమ్మందా సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట ఏ
మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటే సున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party.